ఈ నెల 30న చింతకానిలో సీఎం రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ ప్రాంగణాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకున్న దానికంటే సభ డబుల్ త్రిబుల్ సక్సెస్ అవుతుందని వెంటనే ఏర్పాట్లు పూర్తి చేయాలని పేర్కొన్నారు. చింతకాని మండలంలోని మత్కేపల్లిలో ఈ నెల 30న రైతు ఆశీర్వాద సభను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. సభా ప్రాంగణం, పార్కింగ్, హెలీప్యాడ్ ప్రదేశాలను పరిశీలించిన ఆయన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలు వచ్చినా సభ విజయవంతం కావడం ఖాయమని పొంగులేటి అన్నారు. ఈ సభ అనుకున్న దానికంటే డబుల్ త్రిబుల్ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. సక్సెస్ చేసే దాంట్లో భాగంగా స్థానిక ఏర్పాట్లు, సభా వేదిక దగ్గర ఏర్పాట్లు, అదే రకంగా పబ్లిక్ ఏదైతే పెద్ద ఎత్తున లక్షలాది మంది ఈ సభను సక్సెస్ చేయడానికి రైతులను రావాలని ఊవిల్లుతున్నారో వారందరికీ ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా అద్భుతంగా చేయడం జరుగుతుంది. విత్ ది టైంలోనే ఈ సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసే విధంగా యంత్రాంగం, అధికార యంత్రాంగం, గౌరవ జిల్లా కలెక్టర్ గారు కానీ, గౌరవ సిపి గారు, అదే రకంగా ఇంకా రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులందరూ కూడా కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తున్నారు. తప్పకుండా ఈ సక్సెస్ అవబోతుంది.